డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను మాల వెలుగు సంఘం ఫిలిం నగర్ లో ఘనంగా నిర్వహించారు. అధ్యక్షుడు దండు లక్ష్మణ్ మాట్లాడుతూ రాజ్యాంగ అధికారం ఎస్సీ ఎస్టీలకు మరియు బీసీలకు రావాలని, రానున్న అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎలక్షన్లలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటారని, అలాగే విద్యార్థుల సౌకర్యార్థం ఫిలిం నగర్ లో ఓ జూనియర్ కళాశాలను శాంక్షన్ చేయాలని డిమాండ్ చేశారు. వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్లకు ఖచ్చితంగా 90 మంది ఎమ్మెల్యేలు అక్కడ స్థానంలో నిలబడి గెలవాలి. అప్పుడు రాజ్యాధికారం ఎస్సీ ఎస్టీలకు మనకు ఖచ్చితంగా వస్తుంది. వచ్చేంత వరకు పోరాడాలి. తర్వాత ఢిల్లీ కేంద్రంలో కూడా 380 స్థానాలు ఎంపీలు మన ఎస్సీ ఎస్టీ బీసీలే ఉండాలని చెప్పి మేము ఈ భారత రాజ్యాంగం సాధించేంత వరకు మేము ఇవ్వమని చెప్పి మేము ప్రధానమంత్రి గారికి, ఇక మన ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. మా ఎస్సీలు ఎక్కడ కనపడట్లేదు. వాళ్ళకి మాకు ఎస్సీలకు వచ్చే నిధులనన్నీ మాకు అనగదొక్కుతున్నారు, తుంగలు దొక్కుతున్నారు, దాన్ని నీరు గార్పిస్తున్నారు. అది వచ్చేంత వరకు, అమలు అయ్యేంత వరకు పోరాడి సాధన అయితే అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కు ద్వారా నీ గద్దెను దించి మాకు హక్కులను సాధించుకుంటామని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాము. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు ఏకమైనాం. ఇంకా మీరు ఎక్కడ పోయినా కానీ మీరు ఆగలేరు. మేము తలుచుకుంటే మాత్రం ఎప్పుడో మీకు 4 కాళ్ళకు వచ్చి దిగిపోతుంది. మా అధికారం మాకు ఇవ్వాలి. మాకు రాజ్యాంగంలో ఎన్ని పర్సెంట్లో ఉంది హక్కు ఉంది, ఆ పర్సెంటేజ్లు మీకు మాకు ఖచ్చితంగా మాకు ఉపయోగపడితే, ఆ ఫలాలు మాకు ఉపయోగపడితే మంచిగా ఉంటుంది. లేకపోతే యుద్ధానికే దిగుతాం, కుర్చీలను కూలగొడతామని చెప్పి మేము గవర్నమెంట్కి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా స్కూళ్ళలో కానీ డేట్లలో కానీ మాకు ఖచ్చితంగా రిజర్వేషన్లో హక్కు కావాలి. మాకు ఇక్కడ ఒక 18 బస్సులో సంవత్సరానికి ఒక 7-8 మంది 10th క్లాస్ పాస్ అయ్యి నిరుద్యోగులు, రెక్కాడితే డొక్కాలని పేదవాళ్ళు చదవలేక, వాళ్ళకి చదివించలేక చాలామంది రోడ్ల మీద తిరుగుతున్నారు. దాన్ని గవర్నమెంట్ ఎంబడే తక్షణమే ఒక కాలేజీ ఫిలిం నగర్కి జూనియర్ కాలేజ్ తక్షణమే శాంక్షన్ చేయాలి. చేయని పక్షంలో సీఎం ఇంటి ముందే ధారణ చేస్తాం. మేము ఎస్సీ ఎస్టీ బీసీలో మైనార్టీ మొత్తము ధారణ చేస్తాం. అది సాధించేంత వరకు మేము ఇవ్వమని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాం. ఇట్లా దండు లక్ష్మణ్. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి, శివనారాయణ రెడ్డి, భాస్కర్ గౌడ్, రాములు, నరసింహ, రాజలింగం, మన్యం తదితరులు పాల్గొన్నారు. బౌద్ధులను ఎంతవరకు గౌరవిస్తుందంటే, జనరల్ గట్ట కాడ బౌద్ధులు ముందర ఉంటున్నాం, సంఘాలు గట్ట కాడ బౌద్ధులు ముందర ఉంటున్నాం, పత్తార్లు గట్ట కాడ ముందర ఉంటున్నాం. కాబట్టి బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగం మన అందరికీ, ఎస్సీ బీసీలకు మైనార్టీలకు ఆయన చెప్పిన రాజ్యాంగాన్ని అందరికీ అమలు చేయాలని, ఆయన చెప్పిన ఆశయాలను మేము కొనసాగిస్తాం. కాబట్టి మీరు ప్రభుత్వం కూడా ఇక్కడ మాకు లోకల్గా 18 బస్తీలే కావచ్చు, ఇక్కడ సుఖముట్టు ఐఏఎస్ ఐపీఎస్ కానీ ఇలా చేసుకునే పిల్లలు కూడా చదువుకుంటూ ఇక్కడ 10th అయిపోయిన తర్వాత కాలేజీలు లేవు, గురుకుల పాఠశాలలు లేవు. మా దండు లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఇందాక మా ఫిలింనగర్లో గవర్నమెంట్ స్థలం ఉంది. కాబట్టి మేము ఇప్పటికే ఆల్రౌండ్ డాక్టర్ విక్రమార్ గారికి, సీఎం గారికి కూడా లెటర్లు ఇచ్చినాము. ఇక్కడ పెద్ద ఎత్తున కాలేజీలు ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఎలా ఇదొక్క విషయాన్ని మళ్ళించి మీరు కానీ ఇదొక్కటి చేస్తే ఈ 18 బస్తీలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు, అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగాన్ని అమలు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇది ఒకటి దృష్టిలో పెట్టుకొని చేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మన దండు లక్ష్మణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం.